కమింగ్ టు డీటెయిల్స్. ఎన్నికల వేళ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎలీజాకు షర్మిల కండువా కప్పి కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానించారు. చింతలపూడిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజాను కాదని కంబం విజయరాజుకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన హస్తం గూటికి చేరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ సునీల్. ఇక్కడ చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చింతలపూడిలో వైసీపీకి గట్టి దెబ్బ అని కూడా భావించవచ్చు. ఎందుకంటే చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం కావటం, ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు కూడా ఎక్కువగా ఉండటం, అదే కోణంలో ఎలీజా కూడా గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూడా గెలుపొందిన పరిస్థితి. అయితే ఎలీజాకి టికెట్ ఇవ్వకుండా కంబం విజయ్ కుమార్ కి టికెట్ ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్న ఎలీజా కొన్ని సందర్భాల్లో నాకు అధిష్టానం టికెట్ ఇవ్వటం లేదు, నేను ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పుడు కూడా నాకు అన్యాయం జరిగిందంటూ కూడా తన ఆవేదన అయితే వెళ్ళగక్కిన పరిస్థితి. అయితే అయినప్పుడు కూడా పార్టీ మారకుండా వైసీపీలోనే కొనసాగుతూనే పార్టీ మీద విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక సందర్భంలో ఎలీజాను ఒక ఎస్సీ ఒక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి ఐఆర్ఎస్ గా కూడా ఉండి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతను వదులుకుంటే ఇష్టపడలేక ఏలూరు పార్లమెంటు వైసీపీ పార్లమెంట్ తరఫున ఇన్ఛార్జిగా నియమించి టికెట్ ఇద్దారని కూడా ప్రయత్నం చేసింది. అయినా ఎలీజా అయితే దానికి ఒప్పుకోలేదు. అమలాపురం పార్లమెంటుకి కూడా ఎలీజాని పంపిద్దారని ప్రయత్నం చేసినప్పుడు కూడా చింతలపూడి నియోజకవర్గంలో తాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, అందువల్ల మళ్ళీ టికెట్ నాకే ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పడం, ఆయన మాత్రం దాన్ని నిరాకరించడం, నీకు గెలిచే అవకాశం లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అప్పటి నుంచి కూడా వైసీపీని ఎలా దెబ్బ కొట్టాలనే ప్రయత్నాల్లో ఎలీజా ఉన్నాడు. ఈ లోపంలో అన్ని వచ్చిన అవకాశంగా అటు కాంగ్రెస్ పార్టీ షర్మిల రావటం, షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రావడంతో షర్మిలకు టచ్గా వెళ్ళిన ఎలీజా కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి మాత్రం గట్టి ఎదురు దెబ్బని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐఆర్ఎస్ గా ఉండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎలీజా ఎస్సీ ఓటర్లను పెద్ద ఎత్తున కూడా చింతలపూడి నియోజకవర్గంలో చీల్చే అయితే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గానికి అయితే ఇది వైసీపీకి గట్టి దెబ్బగా కూడా మనం భావించాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.